ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 9999954567. సౌత్ సినిమాల్లో హీరోయిన్లు పెళ్లి తర్వాత తెరుమరుగవడం సర్వసాధారణం. కానీ కీర్తి సురేష్ మాత్రం ఈ ట్రెండ్ తిరగరాస్తోంది. పెళ్లైన ఏడాదిలోపే ఆమె 6 డజన్ సినిమాలకు సైన్ చేసి సత్తా చాటుతోంది. ప్రస్తుతం హిందీలో ఓ వెబ్ సిరీస్, 2 సినిమాలతో బిజీగా ఉన్న కీర్తి తమిళంలోనూ 2 సినిమాల షూటింగ్ లో ఉంది. మరో 3-4 ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. తెలుగులో చాలా కాలం తర్వాత ఓ కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆమె విజయ్ దేవరకొండతోనూ ఓ చిత్రంలో నటించేందుకు చర్చలు జరుపుతోందని సమాచారం. పెళ్లి తర్వాత కూడా ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండడం కీర్తికి దక్కిన అరుదైన ఘనత అని ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. తెలుగు సినీ ప్రేక్షకులు కూడా ఆమె మరిన్ని తెలుగు సినిమాల్లో కనిపించాలని కోరుకుంటున్నారు. మొత్తానికి కీర్తి సురేష్ ఈ జోరుతో సౌత్ సినీ ఇండస్ట్రీలో మరెన్నో రికార్డులు సృష్టించే అవకాశం ఉంది. సౌత్ సినిమా సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమాతో సహా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. తల్లిగా కుటుంబ జీవితాన్ని సమతుల్యం చేస్తూ కెరియర్ లో దూసుకుపోతున్న ఆమె పేరిట ఇటీవల సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ గా మారింది. ఆ పోస్ట్ లో వివాదాస్పద కఠినమైన వ్యాఖ్యలతో పాటు ఆమె వ్యక్తిగత జీవితాన్ని విమర్శించినట్లు కనిపిస్తోంది. ఒక తెలివి తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే వివాహం పొరపాటే, మీ భర్త చర్యలకు మీరు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు అని ఆ పోస్ట్ లో ఉంది. కానీ ఈ పోస్ట్ ను పెట్టిన కొద్దిసేపటికి డిలీట్ చేయడంతో అది వైరల్ అయింది. ఈ పోస్ట్ నయనతార స్వయంగా రాసిందా లేక ఎవరో ఆమె పేరును ఉపయోగించి ప్రచారం చేశారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. నయనతార టీం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పష్టత లేదు. హీరోయిన్ గా శ్రీలంక బ్యూటీ జాక్లిన్ ఫెర్నాండెస్ కెరియర్ ఉడిదుడుకులతో సాగుతోంది. రేస్ 3 తర్వాత ఆమెకు పెద్దగా హిట్స్ లేవు. హీరోయిన్ గా రాణిస్తున్న సక్సెస్ మాత్రం దూరమైంది. సుకేష్ చంద్రశేఖర్ మనీ లాండరింగ్ కేసు ఆమెకు తలనొప్పిగా మారి ఆఫర్లు కూడా తగ్గాయి. రామ్ సేతు, సర్కస్ సినిమాలు ఫ్లాప్ కాగా ఇమ్మి ఇమ్మి సాంగ్ తో లైమ్ లైట్ లోకి వచ్చింది. ఫతే, హౌస్ఫుల్ 5 లో నటించినా ఫలితం లేకపోయింది. అయితే ఆమె ఐటమ్ సాంగ్స్, మ్యూజిక్ ఆల్బమ్స్ ఆదుకుంటున్నాయి. ఈ ఏడాది టిక్ టిక్ దమ్ దమ్ సాంగ్స్ తో క్రేజ్ తెచ్చుకుంది. సినిమాల కంటే ఆల్బమ్స్ తో ఆఫర్లు పెంచుకుంటున్న జాక్లిన్ ప్రస్తుతం వెల్కమ్ టు ది జంగిల్ సినిమా మాత్రమే చేస్తోంది. అయితే ఈ మల్టీ స్టారర్ రిలీజ్ పై సస్పెన్స్ నడుస్తుంది. జాక్లిన్ ఫెర్నాండెస్ మున్ముందు మరిన్ని స్పెషల్ సాంగ్స్ తో రాణిస్తుంది. కన్నడ స్టార్ రిషబ్ శెట్టి లీడ్ రోల్ లో నటిస్తున్న జై హనుమాన్ సినిమా నుంచి జూలై 7న రిషబ్ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ ట్రీట్ రానుంది. మేకర్స్ ఈ సందర్భంగా వీడియో గ్లిమ్స్ లేదా ట్రీజర్ ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. టీ సిరీస్ భూషణ్ కుమార్ సమర్పణలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం గ్రాండ్ గా తెరకెక్కుతోంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న ఈ సినిమాలో తేజ, సజ్జా కూడా నటిస్తున్నట్లు గతంలో వెల్లడింది. హనుమాన్ సినిమా 40 కోట్ల బడ్జెట్ తో భారీ వసూళ్లు సాధించగా దాని సీక్వెల్ గా వస్తున్న జై హనుమాన్ పై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రం హనుమంతుడి గొప్పతనాన్ని చాటనుంది. 2025 లో రిలీజ్ అని చేసినప్పటికీ రిషబ్ శెట్టి కాంతారా చాప్టర్ 1 పనుల్లో బిజీగా ఉండడంతో షూటింగ్ ఆలస్యమవుతోంది. అక్టోబర్ 2న కాంతారా చాప్టర్ 1 రిలీజ్ తర్వాత జై హనుమాన్ పై ఆయన ఫోకస్ పెరగనుంది. రిషబ్ ఈ చిత్రంతో అన్ని భాషల ఆడియన్స్ ను ఆకట్టుకోవాలని చూస్తున్నారు. మెగా డాటర్ నిహారిక కొడుదల నిర్మాతగా మరో సినిమాతో సందడి చేస్తున్నారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 2 గా రూపొందుతున్న ఈ ఫ్యాంటసీ కామెడీ చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా ప్రారంభమైంది. నాగ్ అశ్విన్ క్లాప్ కొట్టగా మల్లిది వశిష్ఠ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. కళ్యాణ్ శంకర్ ముహూర్తపు సన్నివేశానికి దర్శకత్వం వహించారు. జూలై 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ పరిసరాల్లో జరగనుంది. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, గెటప్ సీను తదితరులు నటిస్తున్నారు.
అనుదీప్ దేవ్ సంగీతం, రాజు ఎడిరోల్ సినిమాటోగ్రఫీ, అన్వర్ అలీ ఎడిటింగ్, రామాంజనేయులు ప్రొడక్షన్స్ డిజైన్ తో సాంకేతిక బృందం సిద్ధమైంది. మానసా శర్మ కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్లను మహేష్ ఉప్పాలతో కలిసి అందించారు. వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 9999954567.